హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. గైస్, టుడే ఏంటంటే ఇండియా నయగారా ఫాల్స్ అని పిలువబడే హొగెనకల్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. ఇది ఎక్కడుందంటే తమిళనాడు స్టేట్లోని ధర్మపురి డిస్టిక్లో ఉంది గైస్. గైస్, ఫస్ట్ మనం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే తెలుగు స్టేట్ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. బెంగళూరు నుండి ఇది ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బెంగళూరుకి వెళ్ళేసి బెంగళూరు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా వేరే రూట్ వచ్చేసి కొన్ని ప్లేసెస్ నుంచి ధర్మపూర్కి అయితే బస్సెస్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ధర్మపూర్కి వెళ్ళేసి ధర్మపూర్ నుంచి హుగెనకల్ 47 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. బస్సెస్ లేకుంటే మీరు ట్యాక్సీస్ బుక్ చేసుకొని ట్యాక్సీస్ నుంచి వెళ్ళొచ్చు. ఎవరైతే బై ఫ్లైట్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో హుగెనకల్కి దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేసి సలంకి వెళ్ళేసి సలేం నుంచి ధర్మపూర్కి వెళ్ళి ధర్మపూర్ నుంచి అయితే వెళ్ళొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇక్కడ సైడ్కి కావేరీ రివర్ అయితే వస్తుంది. మెయిన్ ఫాల్స్ దగ్గర వచ్చే వాటర్ ఈ కావేరీ రివర్దే అనుకుంటా. మార్నింగ్ టైం 10 అవుతుంది. ఇక్కడ చూడు, కొండ మీద ఫాగ్ ఇంకా అట్లానే ఉంది. ఇక్కడ చాలా కూల్గా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మనం హుగెనకల్ లోపలికి అయితే వచ్చేసినాము. మనం బోటింగ్ ఏరియాకి ఇంకా లేదంటే వాటర్ ఫాల్స్ ఇక్కడ స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా లెఫ్ట్ గానే వెళ్ళొచ్చు. మెయిన్ ఫాల్స్ అని రాసింది ఇక్కడ. ఇలా వెళ్దాం మనం, చూద్దాం. మనం బోటింగ్కి ఇంకా మెయిన్ ఫాల్స్కి వెళ్ళాలంటే టికెట్ ఇక్కడైతే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకునే ముందు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ తీసుకునే టికెట్ ఓన్లీ తమిళనాడు బార్డర్ వరకు బోటింగ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది. మరి కర్ణాటకలో ఉన్న మెయిన్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే టికెట్ ఎలా అంటే, దానికైతే టికెట్ ఏముండదు. కానీ మనం ఇప్పుడు వెళ్ళే బోట్లో వాళ్ళకే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే వాళ్ళైతే అక్కడికి తీసుకెళ్తారు. లేదంటే అక్కడ సపరేట్ బోట్స్ ఉంటాయి, వాళ్ళకైనా అమౌంట్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఈ బోటింగ్ టికెట్స్ గురించి మీకు వీడియో ముందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ వీళ్ళు ఒక లైవ్ జాకెట్ ఇస్తారు, ఇదైతే తీసుకొని మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ దాటేసి మనం ముందుకైతే వెళ్దాం. బోటింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే వాటర్లో అందరూ బాగా చిల్ అయితే అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇది ఓన్లీ బోటింగ్ మాత్రమే. ఇది తమిళనాడు గవర్నమెంట్ కిందకి అయితే వస్తుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 1500 ఉంటుంది. ఈ ఒక్క టికెట్తో మనం ఈ బోట్లో మ్యాక్సిమం 4 మెంబర్స్ దాకా వెళ్ళొచ్చు ఒక టికెట్తో. ఇది రెండోది వచ్చేసి మెయిన్ వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది. దీనికి వెళ్ళాలంటే ఈ సేమ్ బోట్ డ్రైవర్కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి వెళ్ళొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి కూడా సేమ్ దీని మాదిరే ఉంటుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాయి. ఓకే, బోటింగ్ లేదు. బోటింగ్ లేదు. ఇప్పుడు నీరు అంతా బోటింగ్ లేదు. ఇక్కడ ఈ తాత ఏమంటున్నాడంటే, ఇక్కడ ఫుల్గా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ రాక్స్ ఉన్నాయి కదా పైన, ఈ రాక్స్ మీద నుంచి ఫుల్గా వాటర్ వస్తుంది. అప్పుడు బోటింగ్ అనేది కంప్లీట్గా ఉండదంట.
ఇక్కడ వచ్చే టూరిస్టులు ఇక్కడ బోటింగ్ కన్నా ఎక్కువ ఇక్కడ మసాజ్ గిసాజ్ అన్నీ చేయించుకొని ఇక్కడ వాటర్లో బాగా చిల్ అవుతూ ఇక్కడ ఫిష్ తక్కువ ధరలో దొరుకుతుంది. ఇక్కడ ఫిష్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని ప్రశాంతంగా తింటూ ఈ వాటర్ పక్కలో కూర్చొని ఫుల్గా చిల్ అవుతుంటారు. అది కర్ణాటక. అక్కడ ఏంటంటే ఇసుక ఉంది కదా, అక్కడి వరకు తమిళనాడు బార్డర్, దాని తర్వాత నుంచి కర్ణాటక బార్డర్ అయితే స్టార్ట్ అవుతుంది అంట. ఇదేదో బిజినెస్ బాగుందిరా బాయ్. ఇక్కడ ఏవో పడవలు అంతా మార్కెట్ అంతా వేసుకొని వచ్చింది. ఒక నిమిషం ఇక్కడ రావు. వన్ ప్లేట్ ముప్పాయ ప్లేటు 20 ಕೊಡು 40 ರೂಪಾಯಿ ತೆಗಿಯುವಂತವ ಒಂದೇ ಅಂತ ಸಿಕ್ಕಿದ್ರೆ ಒತ್ತಾರ್ದು ಬರ್ಗಮಲ್ಲ ಒತ್ತಾರ್ದು ಇಪ್ಪಟ್ಟು ಕೊಡ್ದಪ್ಪ ಬರ್ತೀನಿ ಫೋನ್ ಆಗಿದ್ರನ ಐದು ವೈಟ್ ಬಂದ ಮಾಡಿ ಹಾ ನೆನ್ನ ಹೋಗಿ వాటర్ మిలన్ ಮಸಾಲ మసాలా మసాలా ನೆನ್ನ ಹೋಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ ನಾ ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ దాకా అయితే మనం పోవాలి. ఇప్పుడు మనం అంతా ఇప్పుడు పోతున్నదంతా ఇది కర్ణాటక బార్డర్ కిందకి వస్తుందంట. మనం ఇక్కడైతే దిగేసి కొద్దిగా ముందుకైతే నడుచుకుంటా పోవాలి. మనం ఇక్కడ ఆటో అయితే ఎక్కిపోవాలి. ఈ ఆటోకి మనం అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాన్ లో అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నది అనంతపురం డిస్ట్రిక్ట్. ఈ అన్న పేరు దినేష్ అంట. ఈ అన్న వచ్చేసి చెన్నై నుంచి అంట. ఈ అన్న రవితేజ ఈస్ట్ గోదావరి. అన్న మీరన్న. ఈ అన్న వచ్చేసి విజయనగరం అంట. ఈ అన్న పేరు వచ్చేసి సాయి కుమార్ అంట. ఈ అన్న వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్ అంట. సిద్దిపేట మోడల్. Please subscribe, share it, and like it. Support him. His channel name Hyper Lady Adventures. Right? Hyper Lady. Please subscribe. Hyper Lady Adventures. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర చూపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బోట్లో అయితే పోవాలి మనం. అక్కడ ఏదో పొగలు వస్తున్నాయి, అదే అనుకుంటా. అక్కడ పొగలు ఎట్లా వస్తున్నాయి, భారీగా వస్తున్నాయి. ఇదే వాటర్ ఫాల్స్, మెయిన్ వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్దాం పదండి. ఇవేనండి మన ఇండియా నయాగరా వాటర్ ఫాల్స్. మనం ఇప్పటి వరకు వెయిట్ చేసింది వీటి కోసమే. ఇవే చూడండి. ఇక్కడ వచ్చే వాటర్ అంతా అయితే ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు సమ్మర్లో అయితే ప్లాన్ చేసుకోద్దండి. ఇక్కడైతే అసలు ఏముండదు, మొత్తం అంతా జీరో. ఎవర్రా ఈ కళాకారిని? ఈ అమ్మాయి చూడు ఆసనాలు చేస్తూ ఫోటోలకి ఫోజులైతే ఇస్తుంది. ఇది పెద్ద సాహసమే అని చెప్పాలి.
మనం మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము. మనం ఇక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోయి నేను పోయే దారిలో ఒక ఫిష్ తీసుకున్నా. ఇదైతే 100 రూపీస్. మనకు ఒక 5 to 10 మినిట్స్లో వీళ్ళు ఫ్రై చేసి అయితే ఇస్తారు. మీరు కూడా ట్రై చేయండి. నేను రిటర్న్ పోయే టైంలో తాత నాకైతే ఇది డ్రైవింగ్ చేయమని ఇచ్చిండు బోటు. చిన్న అట్లా నడుపుతా ఉన్నాం. ఓకే. కైమత్ ఓకే పో పోతాం పో ఏమీ లేదు పో పో సార్ ఓకే. నా పత్తి హాయ్ ఇంత ఒకేలే இதுக்கப்புறம் வேற காடு ஏன் வேணாம் ఇక్కడ చుట్టూ మొత్తం అంతా వాటరే. ఇక్కడ మసాజ్ కూడా అంతా ఓపెన్ ఏరియాలో చేస్తుంటారు. మీరు కూడా చేయించుకోండి. ఇక్కడ ఏదో ఓపెన్ ఏరియా రూమ్ ఉంది. ఇక్కడ మసాజ్ చేస్తున్నారు. చూపిస్తారండి మీకు. ఇక్కడ మసాజ్ వచ్చేసి 2 రకాలుగా చేస్తారు. ఒకటి వచ్చేసి సింగిల్ మసాజ్, ఇంకోటి వచ్చేసి డబల్ మసాజ్. సింగిల్ మసాజ్ అంటే ఒకేసారి ఫస్ట్ టైమే ఆయిల్ పెట్టి ఆయిల్తో మసాజ్ చేస్తారు. రెండోది వచ్చేసి ఫస్ట్ ఆయిల్ లేకుండా మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆయిల్తో చేస్తారు. ఇది డబల్ మసాజ్. సింగిల్ మసాజ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. ఇంకా డబల్ మసాజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనుకుంటా. ఇక్కడ మరీ థాయిలాండ్లో చేసే థాయ్ మసాజ్ అంతా ఏం చేయరు, కానీ చేస్తుంటారు. మీరు చేయించుకోండి, వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ మసాజ్ ఈ ఒక్క ప్లేస్లోనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చేస్తుంటారు. ఇంకా ఇక్కడ వాటర్ చుట్టుపక్కల మొత్తం వాటరే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మసాజ్ చేయించుకుంటుంటారు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేస్తుంటారు. ఇక్కడికి మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఈ మసాజ్ చేయించుకునే ఈ అన్న వచ్చేసి నెల్లూరు అంట. ఈ అన్న నేను యూట్యూబ్లో పెట్టుకుంటా ఈ వీడియో అంటే సర్లే పెట్టుకో అని పర్మిషన్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా ఫైనల్గా బడ్జెట్ విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా ఖర్చు ఏం కాదండి. మీరు బోటింగ్కి వెళ్తే బోటింగ్కి ఖర్చు అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ మసాజ్ చేయించుకుంటే మసాజ్ కాస్ట్ అవుతుంది. ఇంకా మీరు ఏమన్నా ఫిష్ తింటే దానికి కాస్ట్ అవుతుంది. ఇంకా అంతేగాని ఇక్కడ పెద్దగా ఏం కాదు. ఇది జస్ట్ బడ్జెట్ ట్రిప్. 1 డేలో వెళ్ళి తిరిగేసి రావచ్చు. మీరు రూమ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీకు ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే బెంగళూరు టు డైరెక్ట్ హోగెనకల్ రూట్లో వెళ్తుంటారో హోగెనకల్కి ఒక 20 కిలోమీటర్స్ ముందు ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది. మీ బండిలో పెట్రోల్ ఏమన్నా తక్కువ ఉంటే ఇక్కడ ఫిల్ చేయించుకోండి. దీని తర్వాత అయితే మళ్ళీ పెట్రోల్ బంక్ అయితే ఏముండదు.